రే డెకరేషన్ బాగుందిరా. క్రిస్మస్ అనేది బైబిల్లో ఉందా? 25వ తారీఖు యేసు ప్రభు గారు పుట్టారా? ఉండ్రా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డిసెంబర్ 25వ తారీఖునే క్రిస్మస్ జరుపుకుంటాం రా మేమందరం. అరే క్రిస్మస్ చేయమని వాళ్ళు చెప్పారా మీకు? ఎక్కడ ఉందిరా క్రిస్మస్ చేయమని మీకు? మీ దేవుడు ఎప్పుడు పుట్టాడురా? లేదన్నా, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా డిసెంబర్ 25వ తారీఖు నుంచే క్రిస్మస్ జరుపుకుంటాం. అవునా? ఎందుకు ఇవన్నీ వేస్ట్ ఖర్చు? ఎందుకంటే మీకు డబ్బులు వేస్ట్ కదా, ఎందుకురా ఇవన్నీ మీకు? లేదన్నా చెప్పండి. ఒకసారి మా అన్నికి ఫోన్ చేయండి, ఫోన్ చేయి చూద్దాం రాని. అయితే లైన్ చేస్తున్నాను. డబ్బులు అదే ఇక్కడ ఎవరో వచ్చి క్రిస్మస్ అంతా ఎందుకు చేస్తున్నారని నాకేం చెప్పలేదు. ఒకసారి నువ్వు రాని ఒకసారి వీళ్ళకి అర్థమయ్యేటట్టు. ఎందుకంటే ఎవరు తమ్ముడు వీళ్ళు? నువ్వు చెప్పిన వాళ్ళు వెళ్ళానా? అవును వెళ్ళే. అదే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు అని అడుగుతున్నారని వెళ్ళు. ముందుగా మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. మేము క్రీస్తును ఆరాధిస్తూ ఆయన జన్మదినాన్ని జరుపుకునే విధముగా మొట్టమొదటిగా ఈ ప్రపంచాన్ని పరిపాలించిన 4 అతిపెద్ద రాజ్యాల్లో ఒక రాజ్యమైన రోమా ప్రభుత్వానికి చెందిన కాన్స్టంటైన్ 336 ఏడీలో ఈ క్రిస్మస్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఎంతవరకు నిజమని డెన్నిస్ ద లిటిల్ అనే జర్మన్ రీసెర్చర్ 4th సెంచరీలో ఈ యొక్క రోమన్ కాలగమనాలను పరిశోధించడానికి చూసినప్పుడు 754 ఏయుసి అంటే ఔర్ ఉర్బిక్ కొండిక్తా అంటే రోమన్ పట్టణ నిర్మాణం అనంతరము యేసుక్రీస్తు వారు తోబిత్ నెల 10వ తారీఖు అనగా ఈ క్యాలెండర్ను బట్టి డిసెంబర్ 25వ తారీఖు వచ్చే విధముగా ఎంతోమంది చారిత్రకారులు ఆమోదించడం జరిగింది. మహానుభావులుగా పిలువబడిన వారు పుట్టి మరణించిన తర్వాత వారి కోసం గ్రంథాల్లో రాయబడ్డాయి. కానీ ఆ మహానుభావులకే దేవుడైన యేసయ్య పుట్టక మునుపే ప్రవచనముల ద్వారా ఆయన కోసము బైబిల్ గ్రంథంలో ఇతర గ్రంథాల్లో రాయబడ్డాయి. అవి నెరవేర్చడానికి దేవుడే మనిషి రూపముగా వచ్చి మన పాపాల కోసము ఆయన సిలువలో రక్తం చిందించి ఈ యొక్క చీకటి జీవితాలలో వెలుగును నింపడానికి గుర్తుగా మేము ఈ క్రిస్మస్ వెలుగులను పంచుతాము. సమస్త ప్రజల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటాము.